బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకారావు. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో శేఖర్ బాషా గారు ఉన్నారు. ఆర్జే, మరి వారితో మాట్లాడతాము. అలానే రాజ్ తరుణ్ కేసులో ఆయన ఇన్వాల్వ్ అవ్వడం, రాజ్ తరుణ్ కి సపోర్ట్ గా ఉండడంతో ప్రజల నుండి ఆయనకి మంచి సపోర్ట్ దొరికినప్పటికీ కూడా కొన్ని ఇష్యూస్ అనేవి ఫేస్ చేస్తున్నారు ఈ కేసు వల్ల అని చెప్పేసి మనకు తెలుస్తుంది. సో అది ఎంతవరకు వాస్తవం అనేది ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. ఎలా ఉన్నారు? రాజ్ తరుణ్ కేసులో మీరు ఆయనకి పాజిటివ్ గా మాట్లాడడం స్టార్ట్ చేసిన తర్వాత మీకు కొన్ని బెదిరింపులు రావడం, అలానే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేయడం, కొంతమంది మీకు కాల్ చేయించడం, కేసులు నమోదు చేయించడం, ఇవన్నీ జరుగుతున్నాయని మేము విన్నాం. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? కనబడుతున్నాయి కదా, మా కళ్ళ ముందే కనబడుతున్నాయి. సో ఎవరెవరో ఆల్రెడీ ఒక పెద్ద నేర చరిత్ర ఉన్న ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఆ అమ్మాయితో కేసు పెట్టించారు పంజగుట్లో. అవి ఎవరు పెట్టారని చెప్పి ఎంక్వైరీ చేస్తే నాకు తెలిసిన 5-6 మంది మీద రేప్ కేసులు. ఆ అమ్మాయి మీద ఆల్రెడీ బ్లాక్మెయిల్, ఎక్స్ట్రాషన్ కేసు, జైలుకి వెళ్లాల్సిన తప్పించుకొని తిరుగుతున్న అమ్మాయిని తీసుకొచ్చి, అంటే ఎస్ఆర్ నగర్లో ఆవిడ వాంటెడ్, ఆవిడ ఇక్కడికి వచ్చి పంజగుట్టలో శుద్ధపూసలాగా కేసు పెడుతుంది. మన పోలీసులు ముందు వెనకాల చూడకుండా కేసులు పెట్టేసి తీసుకుంటారు. ఇది ఒకటే కదమ్మా, అంటే ఫ్యామిలీ లోపల వెళ్ళడం అంటే మీరు ఒకసారి ఆలోచించండి. ఈ డ్రగ్ మాఫియా ఎంత ఇది, దాంట్లో ఎవరో ఒకళ్ళు ఇన్సైడ్ డిపార్ట్మెంట్ వాళ్ళు హెల్ప్ చేయకపోతే నేను ఎక్కడికి పోతున్నాను, ఏం చేస్తున్నాను, ఎవరితో మాట్లాడుతున్నాను అంటే కాల్ డీటెయిల్స్, నా పొజిషన్ ట్రాకింగ్, ఇవన్నీ చేసి నేను ఎవరితో మాట్లాడితే వాళ్ళకి తక్షణం వాళ్ళకి ఫోన్ వెళ్తుంది, ఎవరితో మాట్లాడితే వాళ్ళకి ఫోన్ వెళ్తుంది, వాళ్ళతో వీళ్ళు ఏదో మంత్రాలు చేస్తున్నారు, ఇండైరెక్ట్గా భయపెట్టే ప్రయత్నం. అండ్ ఎప్పుడు అంటే మీరు గమనించండి, 12-13 ఏళ్ల క్రితం జరిగిన విషయాన్ని కూడా వీళ్ళు తవ్వి బయటకు తీసుకొచ్చి ఆడెవడో ఇవాళ మా అక్కకి అన్యాయం జరిగిపోయిందని చెప్పి వాడు వచ్చి మాట్లాడతాడు. అంటే ఇన్నాళ్ళు గుర్తు రాలేదురా నీకు అక్క? సడన్ గా ఒక రోజున వాడికి ఇదే మా అందరికి ఇప్పుడు డౌట్ ఏంటంటే 13 ఏళ్ల వరకు మాట్లాడని వ్యక్తి ఈ రోజు బయటకు వచ్చి ఎందుకు మాట్లాడుతున్నారు? దట్ ఈస్ లావణ్య. ఆవిడ తలుచుకుంటే ఎవరినైనా మ్యానిపులేట్ చేయగలదు. ఎవడో ఇప్పుడు మీకు కరెక్ట్గా చెప్తానమ్మా, ఒకే ఒక్కటి సినిమా చూసారా, దాంట్లో వాడు ఇంటర్వ్యూ చేస్తాడు సీఎంని. దెబ్బకి వాడి ఇంటి మీదకి బుల్డోజర్లు వచ్చేస్తాయి, వాడు అమ్మాయిని అన్యాయం చేశాడని చెప్పి వాళ్ళు వచ్చేసి కేసులు పెట్టడం సడన్గా. అంటే డ్రామా ఆర్టిస్టులు ఉంటారు చూసారా, లిటరల్లీ అదే జరుగుతుంది నా జీవితంలో. లిటరల్లీ జరుగుతుంది, నానా రకాల హెరాస్మెంట్. మీకు బెదిరింపు కాల్స్ కూడా వస్తున్నాయని చెప్పేసి విన్నాం మేము. అదే చెప్తున్నా, ఇది ఒకటే కాదు, నక్క జిత్తుల వినయం అంటారు చూడండి. మొన్న మన స్టూడియోలో అంత గొడవ చేసినప్పుడు నేను రాజ్ తరుణ్ మదర్కి సారీ చెప్పాలి, నాగార్జున గారికి సారీ చెప్పాలని చెప్పి సారీ చెప్పించారు. ఆవిడ చాలా నైస్గా మాట్లాడేసి ఇంకా సారీ చెప్పేశాను కదా, ఇంకా ఏం మాట్లాడకూడదు కదా అని చెప్పి అనుకున్నప్పుడు నేను చెప్పాను, నాకు నీ సారీ నాకేం అవసరం లేదు, నీ సారీ నన్ను ఏదో తిట్టింది, నాకు నీ సారీ అవసరం. నేను పోరాడేది దేనికి? మగాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టద్దు, ఈ తప్పుడు కేసు అని చెప్పి నేను ప్రూవ్ చేస్తున్నా. చేసే కొద్దీ నువ్వు దానికి డిఫెన్స్ వేసుకుంటున్నావు, నేను ప్రూవ్ చేస్తున్నాను, నువ్వు ఏదో డిఫెన్స్ చేసుకుంటున్నావు. ఇందులో నేను ఒకటి అంటాను, మిమ్మల్ని తప్పుదోవ పట్టించాలనో లేదంటే తను మిమ్మల్ని డిఫెన్స్ చేసే క్రమంలోనో తన ఇరకాటంలో పడుతుంది, తన గురించి తన నిజాలు తెలియకుండానే చెప్తుంది అనేది తను గ్రహిస్తుంది అనుకోవచ్చా మనం? కరెక్ట్. ఆవిడే కదా ఛాలెంజ్ చేసింది. మనం స్టూడియోలోనే వచ్చి దమ్ముంటే ప్రూవ్ చేయి, నేను గనక డ్రగ్ కేసులో ఉన్నాను అని చెప్పి అనుకుంటే నేను 0.01% డౌట్ వచ్చి నేను గుండు కొట్టుకుంటాను ఛాలెంజ్ చేసింది. అవును. మళ్ళీ ఇక్కడికి వచ్చేమంటుంది, నా జోలికి ఎందుకు వస్తున్నావు, నా జోలి నువ్వే కదా ఛాలెంజ్ చేసావు రమ్మని, వేరమ్మంటావు. అయ్యింది. తర్వాత ఇక్కడికి వచ్చి ఇంకా సారీ చెప్పేశాను కదా, అయిపోయింది. సారీ చెప్పేస్తే అయిపోతుందా? కేసు ఎప్పుడు వాపస్ తీసుకుంటాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీసులు ఆలోచించి తప్పుడు కేసు అని చెప్పి వాళ్ళే తీసేయాలి. కానీ నీకంటూ ఒక మనస్సాక్షి ఉంటే, నువ్వు చేసిన తప్పని నేను జైలుకి వెళ్ళి వచ్చాను, నాకు అప్పటి నుంచి నేను మంచిగా మారిపోయాను. మీరు గమనిస్తే ఆ రోజు ఆ ఇంటర్వ్యూలో కూడా ఆంటీ, అంకుల్ నన్ను క్షమించండి, తెలుసు కదా నా కోపం ఎలా ఉంటుందో, అక్కడ తెలియకుండా నా నోరు జారింది, తెలుసు కదా నా కోపం ఎలా అంటే ఇది వాళ్ళకి రెగ్యులర్గా జరిగే సన్మానమే. అది మనం అక్కడ గమనించాల్సింది. ఆవిడ మాట టక్కున జారింది, మనం పట్టుకుని ఉంటే మీకు అర్థమవుతుంది, వాళ్ళకి రెగ్యులర్ ఇది ఇలాగే తిడుతుంది. మేము ఇంతకు ముందు రాజ్ తరుణ్ గారు వాళ్ళ నాన్నగారు మాటల్లో కూడా మేము విన్నాము, ఇది మమ్మల్ని ఇట్లా అనేవారు, ఇలా చేసేవారు. తెలుసు కదా అలా. ఇప్పుడు ఆ అమ్మాయి నిజంగా చెప్పుంటే ఏం చెప్పుండాలి, ఆ రోజున నాకు ఏదో ఆవేశంలో ఒకసారి ఒక మాట అనేసాను కానీ అని ఉంటే అది వేరే లెక్క. కానీ నా కోపం మీకు తెలుసు కదా అంటే దాని అర్థం ఏంటి, రెగ్యులర్ గా ఇదే. సో ఇలా ఒక దాని తర్వాత ఛాలెంజ్ చేసుకుంటూనే నేను తీసుకొస్తున్నా. అంటే ఆవిడే నా మీద బురద జల్లాలి అని చాలా రకాల ప్రయత్నాలు చేసి, ఇవాళ ఆవిడకున్న పోలీస్ నెట్వర్క్ తోటో లేకపోతే ఇంకా ఏ కాంటాక్ట్లతోటో మొత్తానికి నా మీద ఏమన్నా కేసులు ఉన్నాయని చెప్పి చూస్తే ఎక్కడా కేసు లేకపోతే, ఆఖరికి నేను పెట్టిన కేసు దొరికితే ఆ కేసులో ఉన్న అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆవిడ ఎంత చండాలం చేసిందని నేనైతే పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. ఆవిడ పట్టుకొని ఆవిడతో డీటెయిల్స్ కనుక్కొని అట్లా ఇంకా అంటే 12 ఏళ్ల బ్యాక్ కూడా వెళ్ళి అక్కడ అంత తెలుసుకున్నారంటే
వాళ్ళ మీ మీద network చాలా కాన్సన్ట్రేట్ చేశారని మాత్రం అర్థమవుతుంది. చాలా అంటే ఇదే అంటున్నాను, ఏదైనా సరే వీడిని ఆపాలి బెదిరింపులు అన్ని రకాల అన్ని చేసిన తర్వాత కూడా ఫైనల్ గా సెటిల్ ఈరోజు- చేసుకోవడానికి అన్నట్టుగా మన Right. వలి అవును. పెదరాయుడు వచ్చి సెటిల్ చేసేసాడు కూర్చొని. Hmm. ఇంకా ఆవిడ సారీ చెప్పేసింది కదా ఇంకా చాలు అన్నాడు. కానీ అది చేసిన ఆ నెక్స్ట్ రోజే నా అప్పట్లో ఆ అబ్బాయితో 12 ఏళ్ల క్రితం వాళ్ళ అక్క ఎవరైతే అవును, సడన్ గా అవును. వాళ్ళ అక్క Right. గుర్తొచ్చేసి సడన్ గా వాళ్ళ అక్క మీద ప్రేమ వచ్చేసిన ఆ అబ్బాయితో నేను చెప్పాను ఫోన్ చేసి క్లియర్ గా, అరే నువ్వు డీల్ చేస్తుంది ఒక డ్రగ్ మాఫియా ముఠ, వాళ్ళ నన్ను నమ్మకు, వాళ్ళు నీ కుటుంబాన్ని రోడ్డుకి ఈడిస్తే కానీ నువ్వేదో అనుకుంటున్నావు. ఒక ఎవరో వేషం వేసుకొని వచ్చి నాకు అన్యాయం జరిగిపోయిందంటే ఏ ప్రూఫ్ లేకుండా నమ్మేసి వాళ్ళ మాటని, Hmm. అంటే ఎంత ఏ రేంజ్ నెట్వర్క్ ఉంది మీరు ఆలోచించండి. 12 ఏళ్ళు లేని వాడికి డౌట్ తెప్పించారో లేకపోతే డబ్బులు ఇచ్చారా లేకపోతే వాడు ఏదో రకంగా మొత్తానికి మేనేజ్ చేసి వాడిని మీడియా ముందు తీసుకొచ్చి ఏదో మాట. నేను అది ముందుగానే చెప్పేవాడికి వార్న్ చేశారు, ప్రస్తుతం సిచ్యువేషన్ ఇది, నీకు వచ్చి నీకు అనేది జరగచ్చు అని చెప్పడానికి ఫోన్ చేసినప్పుడు వాడితో మాట్లాడిన కాన్వర్సేషన్ పెద్ద ఏదో చాలా సాధించేసామన్నట్టుగా ఆ కాన్వర్సేషన్ లీక్ చేసి లోపల వింటే చాలా క్లియర్గా అర్థమవుతుంది ఆ అమ్మాయి నేను ఎంత ప్రేమించాను, మీ ఇద్దరు ఎలా కలిసి ఉన్నాం అనుకున్నాం, అమ్మాయి ఎలా జరిగింది, ఇదంతా చాలా క్లియర్ ఏమీ ఉండదు. కానీ తమ్మునేల్స్ ఏం పెడుతున్నారు, శేఖర్ భాష ఒక ఇది, శేఖర్ భాష భాగవతం ఇది, చెప్పేవి నీతులు చేసేవి ఇలాంటి పనులు, ఎలాంటి పనులు రా అని చెప్పి చూడండి తమ్మునేల్ ఒకటి లోపల ఏమి ఉండదు. మళ్ళీ Hmm. ఇలా పెట్టి అంటే ఏంటి, నీ లైఫ్లో నీకేవో ఉన్నాయి కాబట్టి నీకు మమ్మల్ని అడిగే అర్హత లేదు Hmm. అంటే దాని అర్థం ఏంటి, నిన్ను ఏమన్నా క్వశ్చన్ అడగాలంటే నేను కాంటాక్ట్ సర్టిఫికేట్ పట్టరావాలా? సరే నేను నేను ఏ తప్పు చేయలేదు, సో క్వశ్చన్ నేను రెడీ. నేను 30 మందితో తిరిగాను, నేను 40 మందితో తిరిగాను. అయితే ఏంటి వాళ్ళకి ప్రాబ్లం ఉండాలి, నీకేంటి ప్రాబ్లం? వాళ్ళు వచ్చి కేసులు పెట్టాలి లేకపోతే నా పెళ్ళం అడగాలి నన్ను. నీ ప్రాబ్లం ఏంటి? నేను 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాను, 30 పెళ్ళిళ్ళు చేసుకున్నాను, నీ ప్రాబ్లం ఏంటి? నేను వెళ్ళి ఎవరి మీద కేసు పెట్టలేదు, నేను మీడియా ముందుకు వచ్చి నాకు న్యాయం కావాలని అడగలేదు. నువ్వు వచ్చావు, నువ్వు అడిగావు, నువ్వు సమాధానం చెప్పాల్సిన స్టేజ్లో ఉన్నావు. నిన్ను అడిగేవాడికి కూడా కాంటాక్ట్ సర్టిఫికేట్ చూపించాలా నీకు? Hmm. సో ఆవిడే గెలికి ఆవిడ కాల్ పెట్టగానే ఓకే, నేను కొంతవరకు ఇప్పటిదాకా ఓన్లీ పేపర్లు ఇవన్నీ చూసుకుంటూ వాళ్ళ పర్సనల్ కాల్ మనకి ఎందుకు బయట పెట్టాలి అని నేను, అంటే ఇవన్నీ ఆల్రెడీ ఉన్నాయి, మనం బయటికి తీసుకొచ్చి ఛానల్ చూపించడమే. వాట్సాప్ గ్రూప్స్లో సర్క్యులేషన్స్లో ఉన్నాయి ఇవన్నీ. రైట్. అయితే ఆ కాల్ తీసుకొచ్చి పెట్టా. ఏమ్మా అంటే ఆ రోజున ఇక్కడ నక్క జిత్తులు వినయాలు ప్రదర్శించి సారీ ఇంక నేను మీ జోలికి రాను, మీరు నా జోలికి రాకండి, ఇన్ని మాటలు చెప్పి రాత్రికి రాత్రి వెళ్ళి పావులాగా కాటు సార్. అంటే ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఇన్ని రోజులు మీడియా ముందుకు వచ్చి నాకు మస్తాన్ సాయికి ఏమీ లేదు, కావాలని ఎలిగేషన్స్ చేస్తున్నారు, మేము ఫ్రెండ్స్ అలానే ఒక న్యూస్ ఛానల్లో కూడా ఫోనింగ్ లో మస్తాన్ సాయి కూడా తనకి నాకు మధ్య ఏమీ లేదు, ఏదైతే గుంటూరు కేసు ఉందో ఆ కేసుకి సంబంధించి మేము సెటిల్మెంట్ చేసేసుకున్నాము, దానికి దీనికి సంబంధం లేదు, మస్తాన్ సాయి వాళ్ళ పేరెంట్సే పెట్టించమని చెప్పేసి అన్నారు. ఒక కట్టు కథనే మన చుట్టూ అల్లి జనాల్ని పిచ్చోళ్ళని చేసే ప్రయత్నం చేసిన లావణ్య ఈ రోజు గ్రహించారు. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. ఈ రోజు రిలీజ్ అయిన ఆడియోకి ఆ అమ్మాయి ఏం సమాధానం చెప్పుద్ది వీళ్ళిద్దరు రిలేషన్ కి? ఆ అమ్మాయి కాదు, ఆ అమ్మాయిని సపోర్ట్ చేసిన లాయర్ ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు కూడా వచ్చి అది ఫేక్ కాల్ అండి, ఇది కావాలని చేశారండి, ఇంకా ఇలాంటివి చెప్తే జనాలు రాళ్ళిచ్చి కొట్టడానికి రెడీగా ఉన్నారు. ఫేక్ కాల్ అనేది ఇంకా లాస్ట్ ఆప్షన్ అంటాను సార్ నేను. మీరేమంటారు దీనికి? ఎందుకంటే లాస్ట్ టైం ఇది ఫేక్ అనేటప్పుడు ఆ అమ్మాయి బూతులు తిట్టిన వర్డ్స్ తో రిలీజ్ అయిన ఏదైతే ఆడియో ఉందో ఆ రోజు ఆ అమ్మాయి ఇది ఫేక్ అని చెప్పలేదు, మనుషుల మధ్య బూతులు మాట్లాడడం కామన్ అని చెప్పింది. సో అంటే ఈ రోజు ఫేక్ కాల్ అనేది ఛాన్స్ లేదు. అదే అంటున్నాను. అంటే ఇక్కడ ఎవరు పిచ్చోళ్ళు నాకు అర్థం కావట్లా. మీరు నేను కాదు, నేను ఫస్ట్ నుంచి వాదిస్తున్నా, మీరు సపోర్ట్ చేయడానికి వెళ్ళారు. అయ్యో ఆడకూతురు అన్యాయం అయిపోతుంది, మీడియా మొత్తం చాలా మంది ఏరు పుష్పాలేరు, కొంతమంది తెలివిగా అడిగారు. మేము అయితే ఫస్ట్ థింగ్ అసలు నిన్నెందుకు నమ్మాలనే క్వశ్చన్ తోనే మేము స్టార్ట్ చేసాం. గుడ్. బట్ ఆ మీడియాలో చాలా మంది పాపం అమ్మాయి అని చెప్పి జడేసుకొని పంజాబ్ డ్రెస్ వేసుకున్న ప్రతి వాళ్ళు అమ్మాయి మన సాటి మహిళ అనుకోకూడదు. ఒకసారి వాళ్ళు చూడండి, వాళ్ళ పాస్ట్ హిస్టరీ చూడండి. 45 రోజులు చెంచుల కూడా జైలు ఊరికిన పెట్టరు కదా. మనం అంటే మళ్ళీ ఉలికిపాటు వస్తుంది, ప్రూవ్ చేయండి అని చెప్పి మనం అన్నీ చేసుకొస్తాం. ఆఖరికి ఇది చెప్పేదాకా ఇంకా ఏదో బొంకుతూనే ఉన్నారు కదా. ఇవాళ క్లియర్ కట్గా మొత్తం ఆ మస్తాన్ సాయి ఎందుకు ఇన్నాళ్ళు చెప్పుకుంటూ వచ్చాడు ఏం లేదని, ఎందుకంటే ఆయన కేసులు ఈవిడ తీయించాలి, ఆయన జుట్టు ఈవిడ చేతిలో ఉంది కాబట్టి కాలెత్తరా అంటే కాలెత్తాలి, కుక్కలాగా మొరగరా అంటే కుక్కలాగా మొరగాలి, అది పరిస్థితి. అంటే లావణ్య అందరి
అందరిని గుప్పెట్లో పెట్టుకొని ఆట ఆడుద్ది అంతే. అని ఆడియో కాల్ తో మనం ఈ కేసుతో మనం నన్ను prove కూడా చేస్తాం. భయపెట్టి ఆపాలని ఎన్ని రకాల ప్రయత్నాలు నేను అదే చెప్తున్నాను అమ్మా. ప్రతి మనిషికి చేసిన చిన్న తప్పైనా పెద్ద భయం కలిగించేసే తయారు చేస్తారు వీళ్ళు. అసలు నేను అదే చెప్తున్నా. ఆవిడ మొన్న ఒక మాట అంది, చెయ్యి ఇంకొక 2 రోజులే తర్వాత ఏమన్నా ఇన్ఫ్రంట్ దేర్ ఇస్ క్రొకోడైల్ ఫెస్టివల్ అంది. మీకు గుర్తుందా? అవును, ముందుంది ముసలి పట్టుకోండి, అమ్మో నాకు భయం వేస్తుందని కూడా నేను అన్నాను. మీకు గుర్తుందా? రైట్. అదేమిటి తెలుసా, ఈ కాల్ రికార్డింగ్ నేను ఇచ్చేస్తా, నీకు ఉంటది ముందు. తప్పు చేసిన వాడు భయపడాలి, నేను ఎందుకు భయపడాలమ్మా? తప్పు చేసింది అమ్మాయి వాళ్ళ నాన్న, ఎవరైతే ఆ కాల్ రికార్డింగ్ లో మాట్లాడుతున్నారో వాళ్ళ నాన్న ఇష్టం లేని వాడికి ఇచ్చి పెళ్లి చేస్తే పెద్ద అమ్మాయి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతే, ఆ చచ్చిపోయిన అమ్మాయి ప్లేస్ లో సెకండ్ అమ్మాయి మైనర్ 9వ క్లాస్ పిల్లని తీసుకెళ్లి మనిషి అట్లా 9వ క్లాస్ పిల్లని తీసుకొచ్చి 34 ఏళ్ళ వాడికి చేసి వాడు మళ్ళీ బొంకేది. ఎంత దారుణంగా అంటే, వాడితో ఉంటే సుఖంగా ఉండేది కదా, వాడు కొట్టి చంపేస్తూ చెవుడు వచ్చేసి అమ్మాయి అలా అయిపోతే తప్పించుకొని పారిపోయి వస్తే ఇంటికి గొర్రె కసావాడికి గొర్రెని తీసుకెళ్ళి మళ్ళీ వాడి దగ్గర పెడితే ఆ అమ్మాయి తప్పించుకొని వస్తే ఆ అమ్మాయికి నేను సహాయం చేసింది. అలాగే ఇవాళ వచ్చి నా మీద బొక్కుతున్నారు సిగ్గు లేకుండా. వాళ్ళు తప్పు చేస్తుంటే ఆవిడ అనుకున్న నేనేదో తప్పు చేసి భయపడిపోతాను వచ్చేసా. తప్పు ఉంటే నేను ఎందుకు వస్తాను నేను మళ్ళీ ముందుకి? అదే అంటున్నా, నువ్వు చేసావు, బయట పెట్టావు, ఇప్పుడు నీది బయటకు వచ్చింది. సరే, ఇప్పుడు లావణ్య విషయం పక్కన పెడితే లాస్ట్ టైం కాల్లో మాట్లాడినప్పుడు అత్తయ్య గారు మావయ్య గారు అంటూ మాట్లాడారు. నెక్స్ట్ రాస్తారు నాకు కావాలి, ఫైనల్ గా నీకు ఏం కావాలని మేము క్వశ్చన్ చేసినప్పుడు, అంటే డే 1 ఇంటర్వ్యూ నుండి రీసెంట్ గా నేను మాట్లాడినప్పుడు కూడా నీకేం కావాలని నేను క్వశ్చన్ చేసినప్పుడు రాస్తారు కావాలని చెప్పేసి చాలా క్లియర్ కట్ గా ఆమె చెప్పింది. మరి ఇలాంటి అమ్మాయి హర్యానాకి బుడ్డి నాన్న చిచ్చి నాన్న కూడా ఏదో అన్నారు కదా, మరి రాజ్ తరుణ్ బుడ్డి నాన్న అయితే వీడే నాన్న మీరు చెప్పాలి. ఒకటి షేర్ చేసుకుంటున్నాం, ఇంటి ఫ్రెండ్షిప్ కంటే ఎక్కువ ఇంటిమేసీ ఉంది, అర్థమైందా నీకు? Kiss each other, sleep together, సాయి. నాకు తెలిసే టైం లేట్ అయింది అంటే నీకు ఎలా చెప్పాలో నాకు అరే మరి ఈయన బుద్ధి నాన్న. ఇక్కడ ఒక ఈ ఆడియో కాల్ లో మీరు ఇంతకు ముందు వినిపించిన దాంట్లో ఒకటి రిలీజ్ ఇక్కడ మీకు గుండె మీద చేసుకొని చెప్పురా, గుండె మీద చేసుకొని చెప్పరా. నా గుండె నీ దగ్గర ఉంది సాయి, నా గుండె నీ దగ్గర ఉంది, ఎలా వేసుకోను? నా గుండె నీ దగ్గర ఉంది, ఎలా వేసుకోను? నాది నీ దగ్గర ఉంది కదా, వేసుకొని చెప్పాను మీద. తనేదో అడిగారు, ఆయన గుండె ఈవిడ దగ్గర, ఈవిడ గుండె ఆవిడ దగ్గర ఉంది, మధ్యలో మనకి గుండె గీస్తారా? నాకు ఒకటి ఈ ఆడియోలో మరి రాజ్ తరుణ్ గుండె ఎక్కడుందమ్మా? ఎక్కడుంది? ఆయన దగ్గర ఉంది, రాజ్ తరుణ్ దగ్గర ఉంది, అదేంటి ఎవరి దగ్గర ఉంది? వీళ్ళ గుండెలు ఒకరికొకరికి ఇచ్చేసుకొని రాజ్ తరుణ్ నాకు కావాలా, రాజ్ తరుణ్ రాకపోతే ఇదే నా చిట్టినానో నా బుద్ధి. ఏంటి మహానటి, ఏమిటి మహానటన? సార్ ఈ ఆడియో కాల్ విన్నాక ఉండాలి ఒకటి క్లారిటీ ఏంటి, ఇన్ని తప్పులు మన దగ్గర పెట్టుకుని అంత నీట్గా వచ్చి బొంకుతున్నారే, ఆ పాపం అన్ని భరించి తిట్లు తిన అతను ఎక్కడో దాక్కున్నాడే. ఎంత దారుణం. జస్ట్ మహిళ, మీడియా, లాయర్ బెదిరింపులు చేస్తే ఎవడైనా ఇలా ఉండాల్సిన పరిస్థితి. దీనితో డ్రగ్ మాఫియా. సో వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఉంది అని చెప్పేసి అయితే క్లియర్ కట్ గా ఆమె నోటితో ఆమె చెప్పింది. ఇప్పుడు అంతకు ముందే చెప్పింది. మీరు లాస్ట్ కాల్లోనే చాలా క్లియర్ గా వింటే ఏది ఆ బూతులు మాట్లాడిన దాంట్లో మస్తాన్ సాయి నన్ను 4 గోడల మధ్య సంసారం చేశాడని చాలా ఇదిగా చెప్పింది. అప్పుడు నేను ఇదిగో చూడండి అని చెప్పి చూపిస్తే అందరూ ఏమన్నారంటే, అందరూ చాలా మంది కన్విన్స్ అయిపోయారు. కానీ వాళ్ళ లాయర్ వచ్చి చెప్పింది ఏంటంటే, అది ఏదో ఫ్రస్ట్రేషన్ లో ఆయన మీద కోపం చూపించడానికి అంది అని చెప్పి. మరి ఇదేమిటి? ఓకే, అప్పుడు చెప్పుకోవడానికి రీజన్ ఉంది, ఇప్పుడు లేదు కదా అంటున్నాను. చెక్మేట్. సరే, అంటే నేను ఇప్పుడు క్లియర్ కట్ గా అడుగుతుంది ఏంటి అంటే, రాజ్ నాకు కావాలి, అత్తయ్య గారు మావయ్య గారు. మరి అలాంటి అమ్మాయి రాజ్ నాకు కావాలి అన్నప్పుడు రాజ్ తరుణ్ ఫ్యామిలీని ఎందుకు ఇట్లా నెగిటివ్ చేయాలనే పాయింట్ ఆఫ్ వ్యూ లో ఉంది? ఎందుకు వాళ్ళు రాజ్ తరుణ్ గారు వాళ్ళ నాన్నగారు హర్యానా ఇద్దరు మాట్లాడుకున్న ఆడియో కాల్ ని లీక్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అసలు? ఎందుకు ఈ విధంగా బెదిరింపు? అమ్మా నేనే చెప్పినప్పుడు నన్ను ఎన్ని రకాలుగా బెదిరించడానికి ట్రై చేస్తుంది. బెదిరించాలి, అందితే జుట్టు అందకపోతే కాళ్ళు. అంటే ఇప్పటి వరకు నీ పరువు పోయింది, నెక్స్ట్ మీ పేరెంట్స్ పరువు తీస్తాను, లేదంటే మిమ్మల్ని బెదిరిస్తా, భయపెడతా, వచ్చి కుక్కలాగా అక్కడ పడు. నేను అనుకున్నది సాధించి తీరతా, ఏమైనా సరే, నో మ్యాటర్ వాట్. నాదే అన్ని తప్పులు ఉన్నా సరే నేను బొంకుతా. నాకు మీడియా ఉంది, నేను మహిళ. సో నేనేం చెప్పినా వింటారు జనాలు, పిచ్చోళ్ళే వింటారు. లాయర్ కూడా ఉన్నారు నమ్మడానికి. ఎవరైనా నన్ను అడగడానికి ఒక అద్భుతమైన విషయం చెప్పనా? చెప్పండి. ఇది కూడా నేను అతి త్వరలో మీకు సాక్ష్యం తీసుకురావచ్చు. బట్ అత్యంత విశ్వసనీయంగా తెలిసిన విషయం ఏంటంటే, ఇదే టైప్ లో పోరాటం మస్తాన్ సాయి కోసం లాస్ట్ ఇయర్ చేసింది. ఇది మీకు ఆల్రెడీ చెప్పాను.
Yeah, గుంటూరులో right. ఒకసారి కేసు పెట్టి నా మస్తాన్ సాయి నాకు ఇప్పించండి అని చెప్పి ఆ పోలీస్ స్టేషన్ చుట్టూ CC2 SP DGP అందరికీ కంప్లైంట్లు పెట్టి రచ్చ చేసింది అక్కడతో ఆకుండా హైదరాబాద్కి వచ్చి ఇక్కడ షీ టీమ్స్లో కంప్లైంట్ పెట్టి షీ టీమ్ ఆఫీసర్లందరినీ కూడా చేస్తారా చేయరా నా మస్తాన్ సాయి నాకు తెచ్చింది ఇప్పుడు ఎట్లా అంటుంది నా రాజు అప్పుడు నా మస్తాన్ సాయి అని అంత గొడవ చేసి తర్వాత దాంట్లో కేసు పెట్టి వాదించడానికి ఒక లాయర్ మాట్లాడుతుంది. ఎవరో తెలుసా లాయర్? ఎవరు? దిలీప్ శంకర్ గారు. ఓకే, ఆ కేసుకి లాయర్ ఆయన, ఈ కేసుకి లాయర్ ఆయన. ఆయనకి గుర్తుందో లేదో, అంటే ఆయన్ని అడిగినట్టుగా సమాచారం ఉంది మన దగ్గర. ఓకే, ఆయన మర్చిపోయారేమో లేకపోతే ఇంకేదైనా అయిందో ఆయన చూసుకోలేదో. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా సార్, మీరు ఆ అమ్మాయి చూపించిందల్లా నిజాలని నమ్మేసి ఆడకూతురికి అని ఏం జరిగిపోయిందని వచ్చారు సార్. ఆవిడ వర్షన్ మాత్రమే వింటే ఎట్లా? ఇవి కూడా గమనించండి. లేకపోతే మీరు చేస్తున్నది ఒక నిజమైన మహిళ, పాపం నిజంగా అన్యాయం అయిపోయిన మహిళకి చేస్తే మనం అందరం హర్షించాలి. బట్ ఇలాంటివి చేయడం వల్ల ఒక మహిళా సంఘాలు కావచ్చు, ఒక మీడియా కావచ్చు, రేపు నిజంగా ఒక మహిళకి అన్యాయం జరిగితే రావడానికి కూడా భయపడే స్థితికి వచ్చారంటే ఇదంతా లావణ్య పాపం. మీరు చేసిన పాపం ఎవరు ముందు వెనక ఆలోచించకుండా వెళ్ళి దూకేసి మహిళ అన్యాయం జరిపోయిందని అని చూసారా? ఫస్ట్ కొంచెం ఆలోచించండి, సబర్ కరో, రుకో జరా, థింక్, దెన్ ప్రొసీడ్. ఇప్పుడు మహిళకి అన్యాయం జరుగుతుందని వచ్చి చేశారు, బాగుంది. ఇప్పుడు మనమే ఎదవలయ్యాం, మన మీడియా వాళ్ళే ఎదవలయ్యారు, మన మహిళా యాక్టివిస్టులు ఎదవలయ్యారు. ఏం చేయాలి ఇప్పుడు? తప్పును సరిదిద్దుకోవాలా వద్దా? తప్పును సరిదిద్దుకోవడం అంటే రాజధానికి క్షమాపణ చెప్పడం ఇంకోటి కాదు నేను అనేది. ఇలాంటి మహిళకి ఎలాంటి శిక్ష పడాలి? ఇలా అందరినీ ఫూల్స్ చేసి, మీడియాని, పోలీస్ని, మహిళా సంఘాలు అందరినీ ఫూల్స్ చేసి అమ్మాయి అనే ఎమోషన్తో ఆడుకుని రేపు ఒక అమ్మాయి అని చెప్పుకోవడం, అంటే నిజంగా ఒక అమ్మాయికి ఇట్లాంటి జరిగితే కూడా మనం ఆలోచించే పరిస్థితికి వెళ్ళేట్టు చేసిన ఈ అమ్మాయికి ఎలాంటి శిక్ష వేస్తారు? మహిళా సంఘాలు మీరే సమాధానం చెప్పాలి. కరాటే కళ్యాణ్ గారు మీరు సమాధానం చెప్పాలి. వచ్చి మాట్లాడుతున్నారు కదా, చెప్పాలి నిజంగానే. అంటే మనం తప్పు తెలుసుకున్నప్పుడు మనం వచ్చి మాట్లాడడం తప్పులేదమ్మా. ఆవిడ నిజంగానే ఆ రోజు మాట్లాడారు. ఫస్ట్ మాట్లాడిన మాటకి రెండోసారి ఆవిడ చూసి మాట్లాడిన తేడా వచ్చింది. దట్స్ వాట్. ఇలా చేస్తేనే రెస్పెక్ట్ ఉంటుంది. లేకపోతే నో, డ్రగ్ ఎడిక్ట్ అయినా పర్లేదు, బ్లాక్మెయిలర్ అయినా పర్లేదు, అక్రమ సంబంధాలు అయినా పర్లేదు, అమ్మాయి అయితే చాలు మేము సపోర్ట్ చేస్తాం అనే నింద మన మీద వేసుకోవద్దు. మనం అట్లీస్ట్ తప్పు వచ్చినప్పుడు కరెక్ట్ చేసుకోవాలి. సార్, నేను మరొక మాట చెప్తాను. ఆ రోజు సూసైడ్ అటెంప్ట్ కి ముందు జరిగిన ఇన్సిడెంట్ ను కూడా మనం గుర్తు చేసుకోవాలి. లాయర్ కి కాల్ చేసి, అడ్వకేట్ రాజేష్ కి కాల్ చేసి బెయిల్ వచ్చేస్తుందా రాస్తానికి, మాల్వి మల్హోత్రాకి బెయిల్ వచ్చేస్తుందా అని అడిగి, బెయిల్ రాదు అని తెలుసుకున్నాక ఒక భారీ ఎత్తు మెసేజ్ అంటే అన్ని మీడియా ఛానల్స్ కూడా పంపించి తర్వాత ఆమె డిలీట్ చేయడం అనేది జరిగింది. తర్వాత ఆమె సూసైడ్ అటెంప్ట్ చేసింది. ఓకే, రైట్. ఈ రోజు ఒకదాని తర్వాత ఒకటి ఇన్సిడెంట్స్ బయటకు రావడం, మస్తాన్ సాయికి తినికి మధ్య ఉన్న రిలేషన్ తన నోటి వెంట ఏముంది అనేది విన్నాక అసలు ఆమె క్యారెక్టర్ ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు నా గురించి కూడా ఈ ఒక అమ్మాయి సూసైడ్ చేసి చెప్పారు అవును. నిజానికి ఆ అమ్మాయికి తెలియదు సూసైడ్ ఎలా చేసుకోవాలి. అంటే సూసైడ్ చేసుకునే ముందు ఇంతమందికి మెసేజ్లు పంపించాలి, నేను చచ్చిపోతున్నాను అని చెప్పుంటే పాప నిజంగానే అమ్మాయి బతుకుంటే ఎవరన్నా నేర్చుకుంటే సూసైడ్ ఎలా చేసుకోవాలి. అప్పుడు నిజంగా అమ్మాయికి తెలిసి ఇలాంటి డ్రామాలు చేయాలి ఆ పిల్ల. పాపం తన బాధ అలా చేసుకుంది. ఆఖరికి దాన్ని కూడా పాలిటిక్స్ చేసేంత నీచమైన క్యారెక్టర్ వెళ్ళి. సో అదే అంటున్నా, ఇప్పుడు డ్రామాలు ఎవరివో నిజం ఎవరిదో అందరికీ తెలిసి చూస్తూనే ఉన్నారు. అలాంటి డ్రామా క్వీన్ని వాళ్ళ తమ్ముడు ఎవడో నమ్మేసి ఆడు రేపు ఏమవుతాడో అనే బాధ నాకు. సరే, ఇప్పటికీ కూడా ఆడియో కాల్ నాది కాదు, నాకు సంబంధం లేదు అంటే ఏం చేయాలి? ఇది నమ్మిన వాడు ఎవడన్నా ఉంటే వాడు నా ముందుకు తీసుకురండి, వాడికి సాష్టాంగ ప్రణామం చేసి వాడికి ఆస్కారం, నోబెల్ ప్రైజ్ అన్ని ఇప్పించేస్తాను. అంటే నేనేమంటా అంటే ఇదంతా ఒక ఎత్తు, బట్ మస్తాన్ సాయికి లావణ్య రాసిన లవ్ లెటర్ ఒక ఎత్తు. మీరేమంటారు? అఫ్ కోర్స్ ఉందిగా, ఇది దీంట్లో మనకు అంత మసాలా లేదు. కాకపోతే ఇది యాక్చువల్గా May 20th రాసింది. May 20th అంటే April 1st వాళ్ళు ఇద్దరు కొట్టుకున్న గొడవ. సో అది జరిగిన 1 నెల 20 రోజులకి, అంతే కదా, అది జరిగిన 50 రోజులకి ఏదో కాంప్రమైజ్ అనుకున్నారు. మొత్తానికి మస్తాన్ సాయితో షీ వాంటెడ్ టు కంటిన్యూ. నిజంగానే వాడు రేపు, అటెంప్ట్ టు మర్డరు ఇన్ని చేసుంటే ఇది రాస్తుందా? క్వశ్చన్ నెంబర్ 1. అది ఏదో చిన్న గొడవ, వాళ్ళిద్దరు ఏదో కొట్టుకున్నారు, సంబంధం ఉంది. ఆ బూతుల సంగతి మనకు తెలిసిందే. ఆ బూతులు తట్టుకోలేక వాడు ఏదైనా ఒక దెబ్బ వేసి ఉంటాడు, అది పట్టుకొని వెళ్ళి కేసు పెట్టింది. బట్ అంటే గట్టిగానే కొట్టుకున్నారు, దాంట్లో డౌట్ లేదు.
కొట్టుకున్నారన్నమాట వాస్తవం. కానీ దానికి రేపు, అటెంప్ట్ మర్డరు ఇలాంటివన్నీ. సరే, మీరు ఇది వింటే అర్థమవుతుంది ఎంత క్లీన్గా ఉంది. టు మస్తాన్ రావు, ఐ లవ్ యూ, ఐ మిస్ యూ, ఐఎమ్ సారీ, లెట్స్ ఫర్గివ్ ఈచ్ అదర్. మళ్ళా ఫర్గివ్ మీ కాదు, ఫర్గివ్ ఈచ్ అదర్. తగ్గేదిలే మనం. అక్కడ మస్తాన్ సాయిది ఫుల్ నేమ్ రాసింది సార్, మనం అది మిస్ చేసాం. పోలేండి. ఐ వాంట్ టు సే లెట్స్ ఫర్గెట్ అంటే మనం ఫుల్ నేమ్ చదివితే ఎవరో అనుకుంటారు. ఓ రైట్. ఓకే. I want to say let's forget what has happened, but I know it's hard for both of us, but time heals everything. ఇది ఇంత దారుణం జరిగింది మన మధ్య, ఇన్ని కేసులు పెట్టేసాను అంటే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు. కేసులు పెట్టేటప్పుడు పెడతాం, మళ్ళీ నువ్వు కావాలనుకున్నప్పుడు మాత్రం ఇట్లాంటి రాస్తాను. బట్ టైం హీల్స్ ఎవ్రీథింగ్. కాలమే అన్నిటికీ గాయాల్ని మాన్పుతుందట. లెట్స్ ఫోకస్ ఆన్ ద కెరీర్స్, లెట్స్ వర్క్ ఫర్ గుడ్ అండ్ ఫ్యూచర్. I will not use the devices which involved our past. ఆ డివైజెస్ అంటే పాపం ఈయన జుట్టేదో పట్టుకుంది ఆ డివైజెస్లో, ఆయన పాత వీడియోలో లేకపోతే ఏవో పట్టుకుని ప్రతి ఒక్కరిది అట్లా పెట్టుకోని ఉంటుంది అనమాట. నేను ఇంకా ఆ డివైజెస్ యూజ్ చేయను, అవన్నీ పడేస్తున్నాను. ఐ విల్ లిజన్ టు యూ. నీ మాట నేను వింటాను ఇక్కడి నుంచి. అది నమ్ముంటే ఆడికన్నా పిచ్చోడే ఎవడో ఉంటాడు. సరే, అండ్ ఐ విల్ హ్యాండ్ ఓవర్ దెమ్ టు యూ. ఇవన్నీ నేను ఈ డివైజులన్నీ నీకు ఇచ్చేస్తాను. అది ఏంటంటే ఇచ్చేసినంత మాత్రాన క్లౌడ్లో ఉండ. ఒక్కసారి అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎవరైనా సరే మిమ్మల్ని ఇలా ఎవరన్నా నీది నా దగ్గర ఉంది, నీ వీడియో ఆర్ బ్లాక్మెయిల్ చేస్తాను అని చెప్పంటే వదిలేండి. ఇక నిండా మునిగిపోయారు, మీకు చలి తప్పదు. అది ఖచ్చితంగా అప్పటికప్పుడే క్లౌడ్లోకి వెళ్ళిపోద్ది. మీకు పేరుకి వాళ్ళు తెచ్చి ఇచ్చినా అస్సలు యూ కాంట్ బిలీవ్ దట్ ఈస్ వెళ్ళిపోయింది. ప్రిపేర్ ఫర్ వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్. ఇది గుర్తుపెట్టుకోండి అందరూ. అండ్ ఐ వాంట్ యూ టు గో టు ఆఫీస్ యాజ్ యూజువల్ అండ్ యాజ్ యూ యూస్ టు వర్క్. I will support you in all ways. Yours, Anvika. Anvika తన స్క్రీన్ నేమ్. మనకి మాత్రమే లావణ్య, అందరికీ అన్వికనే. తను ఇది కూడా క్లారిటీ ఇచ్చింది లాస్ట్ టైం ఇంటర్వ్యూలో. రాజ్ తరుణ్తో నేను అన్విక అనే నేమ్ తోనే రిలేషన్ లో ఉన్నాను అని. ఆ అమ్మాయి కూడా ఈ విషయం క్లారిటీ ఇచ్చింది. ఎందుకు నేను చెప్తానంటే మళ్ళీ అన్విక నేను కాదు అంటే కొంచెం మీకు. అందుకనే రైటింగ్ మీరు చెక్ చేసుకుంటే ఇప్పుడు సంతకం నాది కాదనొచ్చు. అవును, రైటింగ్ చెక్ చేసుకుంది అనుకోండి, ఇదే రైటింగ్ మన నర్సింగ్ పిఎస్ లో ఉన్నట్టు కంప్లీట్. సో మీరు కావాలంటే అదేదో గ్రాఫాలజిస్ట్లు ఎవరు ఉంటారు వాళ్ళు పిలిచినా కూడా చెక్ చేస్తారు. సార్ మొత్తం మీద ఫైనల్లీ నేను ఒకటి చెప్పేది ఏంటి అంటే, లావణ్య తన కేసుని తను లాయర్ తోని కోర్టులోని తేల్చుకొని ఉంటుంటే అది మరొకలా ఉండేది. రాజ్ తరుణ్ ని బ్లేమ్ చేసి, తన పేరెంట్స్ ని బ్లేమ్ చేసి, తన ఇమేజ్ ని డ్యామేజ్ చేసి రాజ్ ని దక్కించుకోవాలనే ప్రయత్నంలో ఆమెకి సెకండ్ లైఫ్ అనేది లేకుండా తనంతట తానే తన చేతులారా చేసుకుంది అని చెప్పి నేను అంటాను. సెల్ఫ్ గోల్ అంటారు. ఎవరు తీసిన గోతిలో వాళ్లే పడడం అంటే ఇది. యాక్చువల్గా ఆవిడ అక్కడితో ఆగల. ఆవిడ బేసిక్ ఇదే ఇప్పటికే. అంటే నాకు తెలిసి దిలీప్ శంకర్ గారు ఆవిడని వార్న్ చేస్తూనే ఉన్నారు. నువ్వు అనవసరంగా గెలుక్కుంటున్నావు, చాలు ఆపే, ప్రతి మీడియాలో వచ్చే ప్రతి కథనం చూస్తున్నావు, దానికి రెస్పాండ్ అవుతున్నావు, ఆపే అన్నా కూడా ఆవిడ లేదు. సో నా ఎంబడబడింది, నన్ను టార్గెట్ చేసింది, మా ఫ్యామిలీని టార్గెట్ చేసింది, నా 12 ఏళ్ల పాస్ట్లోకి వెళ్ళి అక్కడ ఏవో పట్టుకొచ్చింది, ఏదో ట్రై చేసింది, ఏదో రకంగా భయపడడానికి ట్రై చేసింది. ఏదో ఉంది, వీడు భయపడతాడు అనుకుంది. ఏదన్నా ఉంటే భయపడతాడు, ఏమైనా లేనివాడు ఎప్పుడు భయపడ్డాడు. అలాంటి వాడు ఒకటి తగిలేడు. ఇప్పుడు ఏమైంది, ఆవిడ బయట పెట్టింది, నేను ఆవిడ భాగవతం ఎక్కడుందో అది తీసుకొచ్చాను. సార్ అంటే ఫైనల్ గా మీరు ఇంతకు ముందు ఒక మాట అన్నారు ఇంటర్వ్యూ స్టార్టింగ్ లో, నేను ఫైట్ చేస్తుంది ఇలాంటి కేసులు మగవాళ్ళ మీద పెట్టద్దు, పెట్టి హింసకు గురి చేయొద్దని. నేను నిజంగానే చాలా ఎథికల్ గానే పోరాడానమ్మా. మీరు గమనిస్తే నేను ఓన్లీ సర్టిఫికేట్స్ పట్టుకొచ్చాను, ఇవి చూపించాను, వాళ్ళు అన్నిటికీ పెట్టుకుంటూనే పోతాను. అది నేను ఒక ఆశయం కోసం చేస్తున్న పోరాటం. దాన్ని పర్సనల్ లెవెల్కి తీసుకెళ్ళింది ఆవిడ. మా పర్సనల్గా మా ఇంట్లో మా ఫ్యామిలీ వాటిలో ఒక దూరడం, నా పర్సనల్ లైఫ్లో ఎప్పుడో 12 ఏళ్ళకి జరిగింది క్రితం దాన్ని తీసుకురావడం, ఏదో రకంగా పడుతుంది. ఇంత పర్సనల్గా మార్చింది, పర్సనల్ ఫైట్గా మార్చింది ఆవిడే. సార్ ఫైనల్ గా లావణ్య మార్నింగ్ ఫస్ట్ నుండి ఇప్పటి వరకు మనం చూసుకుంటూ వస్తే అసలు ఆమెకి ఏం కావాలి అనేది ఏమైనా క్లారిటీ ఉందా? రాజ్ తరుణ్ కావాలా, లేదా రాజ్ తరుణ్ వల్ల వస్తున్న డబ్బు కావాలా, ఏం కావాలి? ఆవిడ కావాలంటే ఏదో ఒక ఉద్యోగం ఎక్కడో ఒక చోట ఎవడో ఇంతమంది సానుభూతి చూపిస్తున్నప్పుడు ఏ మీడియా ఛానల్ వాళ్ళు ఎవరు పిలిచి ఒక యాంకర్ ఇవ్వచ్చు కదా, నా జీవితం ఏమైపోతుంది, నాకు రాజు లేకపోతే ఏమైపోతుంది, నువ్వు చదువుకున్నావు, 2 కాళ్ళు చేతులు బాగానే పనిచేస్తున్నాయి, ఎక్కడో చోట ఉద్యోగం చేసుకోవచ్చు. మీరు చేస్తున్నారమ్మా, ఇప్పుడు గర్వంగా బతుకుతున్నారు మీరు మీ కాళ్ళ మీద. బాగా చదువుకోలేదా, బాగానే సినిమాలు ఇవి కూడా చేశారు కదా, ఒక ఏదో ఛానల్లో జర్నలిస్ట్గా చేరు, సంపాదించుకో, నీ కాళ్ళ మీద నువ్వు బతుకు.
ఆడివ్వాలి నువ్వు బతుకు చూపించు, నీకు నిజంగా అంత దమ్ము ఉంటే నువ్వు అంతకన్నా రాజధాని కన్నా పెద్ద గొప్ప ఇమేజ్ తెచ్చుకొని రాజధాని నీ దగ్గర తెప్పించుకున్నట్టు దట్ షుడ్ బి ద స్పిరిట్. నేను హౌస్ వైఫ్ని అయితా, నేను జీవితాక పుట్టిన దగ్గర నుంచి నాకు ఒకటే కోరిక, నేను హౌస్ వైఫ్గా ఉండాలంట. జీవితంలో ఎవరు ఇట్లా చెప్పడం నేను వినలేదు. నేను 100 లైవ్ షోస్ చేశాను. ఎవరినన్నా నేను యాస్ట్రోనట్ అవుతా, చిన్నపిల్లలు సరే ఫ్యూచర్లో చాలామంది పెళ్ళిళ్ళు చేసుకుంటారు, కానీ చిన్నప్పటి నుంచి ఎవరు ఇట్లా అనుకోరు. నేను యాస్ట్రోనట్ అవుతా, నేను సైంటిస్ట్ అవుతా, నేను డాక్టర్ అవుతా, ఇట్లా. నేను చిన్నప్పటి నుంచి హౌస్ వైఫ్ అవుదాం అనుకున్నాను. అంటే ఎలా పెంచుతున్నారు మన తల్లిదండ్రులు మనల్ని అనేది చాలా ఇంపార్టెంట్. పిల్లని తన కాళ్ళ మీద తను నిలబడేట్టు చేయాలి. మనం గర్వంగా సగర్వంగా తలెత్తుకునేట్టు ఆత్మగౌరవంతో పెంచాలి తప్ప మగాడి నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయాలి తప్పదు. మగాడు అన్న తర్వాత మనకి డబ్బులు ఇవ్వాలి, మగాడు అన్న తర్వాత మనం చూసుకోవాలి. కాదు, నువ్వే మగాడిని చూసుకునే రేంజ్కి వెళ్ళు, ఆ రేంజ్కి వెళ్ళాలి మీరు. అదేదో సినిమా అమ్మ పూరి జగన్నాథ్ గారు, పవన్ కళ్యాణ్ అంటారు అన్నమాట. అవును, మీరు భరణాలు అడుక్కునే స్టేజ్ నుంచి భరణాలు ఇచ్చే స్టేజ్కి వెళ్ళాలమ్మా, అది మహిళ అంటే. తీసుకోవడం, బెదిరించి తీసుకోవడం ఎన్నాళ్ళు ఇంకా ఇది కొన్నాళ్ళే పనిచేస్తాయి సార్. అంటే ఈక్వల్, అమ్మాయి అబ్బాయి ఈక్వల్. ఇదివరకంటే మూటలు మోసే టైంలో ఇవెత్తే టైంలో సరే వాళ్ళు చేసే పనులకి కూలి వాళ్ళకి ఎక్కువ జీతం, వీళ్ళకి ఎక్కువ జీతం. ఇప్పుడు అబ్బాయిల కన్నా అమ్మాయిలకి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి. రైట్, యాంకరింగ్ ఫీల్డ్లో కానీ కంప్యూటర్ ఫీల్డ్లో కానీ ఎక్కడ తక్కువ లేదు. అవును, అబ్బాయిలకు పోటీగా అమ్మాయిలు ఈ రోజు నిల్చున్నారు. పోటీ అండి, నేను మీరు పోతే మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు, నన్ను ఎవరు సెలెక్ట్ చేయడు. ఫస్ట్ సీరియస్గా చెప్తున్నా. అది వాళ్ళ అమ్మాయి అన్నీ పెట్టుకొని కూడా ఇంకా ఆడుకోవాల్సిన కర్మ ఏంటి మనకి? సార్ ఇంత స్టేజ్ వరకు అంటే కొన్ని ఆడియోస్ కావచ్చు, అట్లనే రాజుతో మాట్లాడిన విషయాలు, ఈమె చెప్పిన దాని ప్రకారం చూస్తే చాలా విషయాలు రాజుతో సపోర్ట్ చేసుకుంటూనే వచ్చాడు. మరి ఇంత సపోర్ట్ చేసిన రాజు ఈ రోజు ఆ అమ్మాయిని వదిలేసి బయటకు వచ్చాడు. కానీ ఈ అమ్మాయి రాజునే కావాలి అనేసి అడుగుతుంది. ఇప్పుడు రాజుకి కావాల్సిన న్యాయం ఏంటి అని మీరు అంటారు? ఫస్ట్ రాజు మీద పెట్టిన తప్పుడు కేసు తీసేయాలి. అండ్ అది ఈవిడ చేయాల్సిన పని లేదు. ఇంత జరిగిన తర్వాత కనీసం బుర్రున్న ఏ పోలీసు వాళ్ళకైనా అర్థమైపోతుంది ఈ ఇంత తప్పుడు కేసు అని చెప్పి. సో ఫస్ట్ ఆ తప్పుడు కేసులు తీయాలి. అండ్ ఈ తప్పుడు కేసు పెట్టిన దానికి రాజుతో తిరిగి 211 పెట్టడం. అండ్ ఆ అమ్మాయి చేసిన ప్రతి పనికి వీ షుడ్ బ్రింగ్ హర్ టు జస్టిస్. మీడియాని వెరిపుష్పాలన చేసి, మహిళా సంఘాలను వెరిపుష్పాలన చేసింది అందరినీ, ఆఖరికి దిలీప్ శంకర్ గారిని కూడా. వీళ్ళందరూ కూడా దే షుడ్ బ్రింగ్ హర్ టు జస్టిస్. ఆవిడికి పడాల్సిన శిక్ష పడాలి. ఇంకో మహిళ ఇట్లా మహిళ అనే కార్డు వాడి తన చట్టాలని యూజ్ చేసి ఇలా సమాజాన్ని మొత్తం తప్పుదోవ పట్టించి ఇంత రక్కస్ క్రియేట్ చేయకుండా ఉండడానికి ఎటువంటి శిక్ష ఉందో రేపు ఇంకొక అమ్మాయి ఇలాంటి చేయాలంటే భయపడే ఉండాలి. అట్ ద సేమ్ టైం అమ్మాయిలందరూ మహిళ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి వాళ్ళ వల్ల మన రెప్యుటేషన్ పోతుంది. రేపు ఇంకొక అమ్మాయి నిజమైన అమ్మాయి వచ్చినా కూడా మనం అనుకునే స్టేజ్ ఇలాంటి వాళ్ళకి గట్టిగా పడాలి శిక్ష. సార్ ఒకటి చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే, లావణ్య వచ్చి రాజ్ తరుణ్ గారి ఫ్యామిలీ మీద, రాజ్ తరుణ్ మీద ఇన్ని ఎలిగేషన్స్ చేస్తుంది, ఇంత నెగటివిటీ క్రియేట్ చేస్తుంది, ఎందుకు రాజ్ బయటకు రావట్లేదు, మీడియా ముందుకు రాకుండా దాక్కుంటున్నాడు, భయపడుతున్నాడా, అలానే రాజ్ పిరికివాడు అన్న కామెంట్ ఏమి నోటి నుండి కూడా మనం ఒకసారి రాజే కదమ్మా ఇవాళ రేపట్లో ప్రతి మగాడు పిరికోడే. ఎందుకంటే ఇలా మీడియా కావచ్చు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా భయపెట్టేస్తున్నాము. రాజ్ తరుణ్కి ఎన్నేళ్ళు జైలు శిక్ష పడుతుంది ఇలాంటి thumbnails పెట్టి. అమ్మో ఏమైపోతుందో, నా కెరీర్ ఏమైపోతుందో భయం ఉంటుంది కదా. వెన్ యూ గాట్ నథింగ్ టు లూజ్. మీడియా ఛానల్స్ అట్లా ఉండవు. కాదు నేను అనేది, ఇప్పుడు ఆవిడకి ఏమీ లేదు పోగొట్టుకోవడానికి. ఈయన పెద్ద కెరీర్లో ఉన్నాడు, సో పోతే ఈయనకే పోతుంది. కానీ ఆవిడ అర్థం చేసుకోలేదని అంటే ఈవిని ఇన్నాళ్ళు ఈయన నమ్ముకొని ఉంది కదా. అంటే ఆయనతో సంబంధం ఉన్నా లేకపోయినా వేరే వాళ్ళతో తిరిగినా కూడా ఆయన ఇంట్లో ఉండనిచ్చాడు కదా. అలాంటిది ఆయన్ని బంగారు గుడ్డు పెట్టే కోడిని కోస్తే మొత్తం బంగారం వస్తుంది అనుకుంటే ఎట్లా? కోడే చచ్చిపోతే నువ్వు ఎట్లా బతుకుతావు? కానీ సూసైడ్. ప్రజలు మాత్రం ఒకటి ప్రూవ్ చేశారు, వ్యక్తిగత జీవితంతో హీరో సినిమాకి మాకు సంబంధం లేదు అని పురుషోత్తముడు హిట్ తో ఒక స్టేట్మెంట్ అనేది ప్రజలు ఇవ్వకని ఇచ్చారు. దీన్ని ఎలా చూద్దాం అంటే ఇక్కడ నుండైనా రాజ్ ఎలా చూద్దాం అంటే థియేటర్లకు వెళ్ళి మాత్రమే చూద్దాం, పైరసీ చూడకండి. రైట్. థ్యాంక్ యూ శేఖర్ భాషా గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్. మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి.